2025 సంవత్సరంలో ఇప్పుడు జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ ఈ 4 నెలల్లో మిథున రాశి వారికి ఎలాంటి ప్రభావాలు జరగబోతున్నాయి అని అంటే వీళ్ళకి గర్వం ఎక్కువగా అవుతుంది. గర్వము, మదము ఎక్కువగా పెరుగుతుంది. అదేవిధంగా ఉద్యోగములో ఏం జరుగుతాయంటే ఆటంకాలు ఎక్కువగా ఏర్పడతాయి. ఉద్యోగంలో మీ గురించి రూమర్స్ క్రియేట్ చేయడము, ఎక్కడైనా సరే యంగ్స్టర్స్ కానీ ఎవరైనా రూమర్స్ ఎక్కువగా క్రియేట్ అవుతాయి. మీ మీద లేనిపోని అభండాలు పడేటువంటి అవకాశం ఉంటుంది. ప్రతిదాన్ని సీరియస్గా తీసుకోవద్దు. ముఖ్యంగా చెప్పేది ఏంటంటే స్వీయ శ్లాఘ్యం ఉండకూడదు. మిథున రాశి వారు ఈ 4 నెలలు మీ గురించి మీరు పొగుడుకోకండి. నేను అది చేశాను, నేను ఇది చేశానని ఎవ్వరి దగ్గర ఏమీ మాట్లాడద్దు. ప్రశాంతంగా ఉండండి. ధనమును ఆకర్షించే ప్రయత్నం చేయాలి, వ్యాపారం చేయకూడదు. ధనాకర్షణ ప్రయత్నం చేయాలి, జనాకర్షణ ప్రయత్నం చేయాలి. దానికి ఏంటంటే మిథున రాశి వారికి నేను చెప్తున్నది ఈ 3 నెలల్లో నేను చెప్పిన పని చేయండి. ఈ పద్మమాల తీసుకోండి. ఈ పద్మమాల తర్వాత ఒక ప్యాకేజ్ చెప్పాను, ఆ వీడియో లింక్ మీకు దీంతో పాటు ఉంటుంది. సో పగడాల మాల, పద్మమాల, ఆకర్షణమాల ఈ 3 మాలలు కలిపి 108 రోజులు ఒక జపం చేయండి. మహాలక్ష్మీదేవి మంత్ర జపం చేయండి. చేస్తే అక్టోబర్ తర్వాత నవంబర్, డిసెంబర్ ఈ 2 నెలలు మీకు జాబ్ పట్టాయి. దానికి మీరు ఇప్పుడు ప్రిపరేషన్ చేసుకోవాలి. ఆ ప్రిపరేషన్లు అన్నీ కూడా చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఎక్కడ కూడా బిజినెస్ స్టార్ట్ చేయొద్దు. చేస్తే డబేళ్ళని పెడతారు. మోస్ట్లీ ఈ జూలై అంతా రీసెర్చ్ చేయండి. ఈ జూలైలో ఈ మూలమంత్రం జపం చేసుకోండి. ఆ మాలలు వేసుకొని మూలమంత్రం జపం చేయండి. తర్వాత రీసెర్చ్ కూడా చేయండి. సూరత్ వెళ్ళండి, అలాగే ముంబై వెళ్ళండి, ఢిల్లీ వెళ్ళండి, కోల్కతా వెళ్ళండి. ఇక్కడంతా క్లాత్ మార్కెట్ చాలా బాగా నడుస్తుంది. తర్వాత ఫర్నిచర్ మార్కెట్ కూడా ఉంది. తర్వాత ఇంటీరియర్ బిజినెస్ ఉంది. తర్వాత ఎలక్ట్రానిక్ వైరింగ్ బిజినెస్ ఉంటుంది. ఇలాంటివి ఏమన్నా కనుక మీరు బిజినెస్ చేసుకోగలిగితే మీకు బాగుంటుంది. చేయండి. ఆగస్ట్ నుంచి స్టార్ట్ చేయండి. ఈ లోపల రీసెర్చ్ అంతా చేసుకోండి. జూలైలో ఏ పని స్టార్ట్ చేయకూడదు. సో మిథున రాశి వారికి నేను ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే మీరు కోంబో ప్యాక్లో పగడాలమాల, ఆకర్షణ సిద్ధిమాల, పద్మమాల ఇవి తీసుకొని మీరు ప్రిపేర్ అవ్వండి. ప్రిపేర్ అవుతే కనుక ఆకర్షణ సిద్ధికి మీరు ప్రతిరోజు ప్రయత్నం చేయగలిగితే మీకు లాభాల బాటకి మీరు నవంబర్, డిసెంబర్లో ఎస్టాబ్లిష్ అయిపోతే ఇంక మీకు సంవత్సరం పొడుగునా అదృష్ట యోగమే ఉంటుంది. కాబట్టి ఈ ప్రిపరేషన్ చేసుకోండి, మంచిగా ఉంటుంది. ముఖ్యంగా ఎవరైనా స్కూల్ పెట్టాలి అనుకుంటే వచ్చే సంవత్సరానికి మీరు స్కూల్ పెట్టేవాళ్ళు ఇప్పటి నుంచి మీరు ప్రిపరేషన్ చేసుకోవచ్చు. ఎడ్యుకేషనల్ బిజినెస్ చేసుకోవడానికి మాత్రం మిథున రాశి వారికి నెక్స్ట్ ఇయర్కి ఇప్పుడు ప్రిపరేషన్ చేసుకుంటే బాగుంటుంది. అంటే నెక్స్ట్ ఇయర్ జూన్లో అకాడమిక్ స్టార్ట్ చేయడానికి ఇప్పటి నుంచి ప్రిపరేషన్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఎందుకోసం అంటే వచ్చే సంవత్సరానికి గురుగ్రహం మారే సమయానికి మీకు అన్నీ రెడీ ఉంటాయి కాబట్టి అప్పుడు డబ్బులు జీవితం చాలా బాగుంటుంది.